అమాయక పర్యాటక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న ఉగ్రవాద మూకలను మట్టిపెట్టి ఇటువంటి దుశ్చర్యలను పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ముందుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్ల భాస్కర్రావు, భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు చాగంటి సర్వారావు, కార్యదర్శి భీమరశెట్టి నూకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నుంచి ర్యాలీగా చేరుకొని ఆర్డీఓ కార్యాలయంలో ఏవో సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దల రాంబాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యల్లో మృతి చెందిన 28 మందికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్ల భాస్కర్రావు మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులను ఉగ్రవాదం పేరుతో దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా అంతమొందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా భారతీయులంతా మద్దతు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శిల్పరశెట్టి ప్రసాద్, కె భానోజీరావు, ఎల్లపు రమణాజీ, చిన్ని శ్రీను, మూర్తి, కిరణ్, శివాజీ, ఎం శ్రీనివాసరావు, మున్నా, నంబారు సత్యారావు, రవి, కర్రి గంగాధర్, రామచంద్రరావు, మణికుమార్, జనార్దన్, ఫోటో జర్నలిస్ట్ రవ్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు మద్దాల రాంబాబు అండి. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. అయితే ఈ నెల 22వ తేదీన కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేయడం చాలా నీచమైన సంస్కృతి. అది ఈనాడు ఇప్పుడు జరగలేని ప్రదేశంగా పర్యాటకులకు వారు దాడులు చేసి కొంతమందిని పొట్టన పెట్టుకోవడం చాలా బాధాకరం. ఇలాంటి పాకిస్తాన్ ముష్కరుల్ని భారతదేశ ప్రభుత్వం వెంట తరిమి మరి ఎప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అది కాకుండాను విహారయాత్రకు వెళ్ళిన వారిపై ఈ రకంగా నీచమైన దాడులు జరిపి పొట్టన పెట్టుకోవడం చాలా అన్యాయం. అనకాపల్లి చెందిన ఒక కుటుంబం కూడా ఒక 10 నిమిషాల వ్యవధిలో ఆ ఘోరం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులు తీసి ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. అటువంటి ముష్కరుల పట్ల ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్ల భాస్కర్ అండి నా పేరు. పెహల్గామ్లో వివాహయాత్రకు పర్యాటక కేంద్రమైన పెహల్గామ్కు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ప్రజలను పాకిస్తాన్ ముష్కరులు అతి కిరాతకంగా చంపడం ఏయమైన చర్య. ఈ యొక్క చర్యను ప్రపంచ దేశాలతో పాటు మనమంతా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ముష్కరులను వెంటాడి చంపాలి, అందించాలి. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పాకిస్తాన్ దేశీయులకు కూడా సరైనటువంటి బుద్ధిని చెప్పాలి. ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశంపై మన దేశ పౌరులంతా ఏకతాటిపై నిలబడి వాళ్ళకి ప్రభుత్వానికి కూడా మనం అండగా నిలబడి మన ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చి ఆ దేశం యొక్క విష సంస్కృతిని మనం అందరము ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భారత వైపు కన్నెత్తి చూడకుండా మనం అందరము కూడా ఖండించి వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధిని చెప్పాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హేయంగా జరిపినటువంటి దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ దాడిని నిరసిస్తూ ఇవాళ అనకాపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపాం. భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ ముష్కరులను పోషించే కార్యక్రమాన్ని విరమించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి భారత్ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.